నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. సామాన్యంగా ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఒకప్పుడు రాజకీయ నేతలు. ప్రజలకి ఏ రకంగా మేలు చేయాలి, ప్రజాస్వామ్యంలో మరి రాజకీయ నాయకులే కదా ప్రజల్ని కాపాడాల్సింది. కాబట్టి ప్రజాసేవ చేసి మన యొక్క రుణం తీర్చుకోవాలి, మన భారతదేశంలో పుట్టినందుకని, మన రాష్ట్రంలో పుట్టినందుకని నాయకులు వస్తుండేవాళ్ళు. కానీ రాను రాను క్రమక్రమేణా అది ఏమైపోయిందంటే ప్రజలను పీడించి ప్రజలను దోచుకునేందుకే రాజకీయాల్లోకి రావటం స్టార్ట్ చేశారు. అయితే తమ తమ వ్యాపారాలను చేసుకుంటూ, తమ తమ ఉద్యోగాలను చేసుకుంటూ కూడా మరి వాటి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కొందరు రాజకీయాల్లోకి రావటం ఈ మధ్య మనం చాలా విపరీతంగా చూస్తున్నాం. తమ తమ యొక్క బిజినెస్లు ఏవైనా ఉంటే వాటిని కాపాడుకుంటాకి, వ్యక్తిగతంగా తమ జీవితాల్లో ఎదగడానికి, లేదా ఏదన్నా తమ ఉద్యోగాల్లో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటాకి ఈ రకంగా రాజకీయాల్లోకి రావడం చూస్తుంటాం. అదేవిధంగా చాలామంది కూడా ఈ మధ్య చూస్తున్నాం, కులం కార్డులు కూడా కొంచెం అడ్డు పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. తమ కులం యొక్క కార్డుని పెట్టుకుని మరి తమ తప్పుల్ని కవర్ చేసుకునే వాళ్ళు చూస్తున్నాం మనం. అలాంటి వాళ్ళలోనే ఈయన సునీల్ గారు. సునీల్ గారు అంటే మనందరికీ తెలుసు, ఈయన చాలా సీనియరు. పివి సునీల్ రాజకీయ నేతగా మారడానికి ఈయన పరిష్కారాన్ని అయితే ఎంచుకున్నారు. ఈయన ఒక సివిల్ సప్లైకి సంబంధించిన అధికారి, సివిల్ సర్వీస్ అధికారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అధికారులు అత్యంత సీనియర్లో ఒకరైన పివి సునీల్ వ్యవహారం అధికార వర్గాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సంచలనమవుతుంది. అయితే అడ్డగోలుగా చేసిన తప్పు కులం చాటును దాక్కున్న రక్షణ పొందాలని అనుకుంటున్నారు. వైసీపీ నేతలను అడ్డుగా పెట్టుకుని వారితో తనకు మద్దతుగా మాట్లాడించుకొని తమ రాజకీయ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అఖిల భారత సర్వీస్ రూల్స్ ఈ ప్రవర్తనను ఏమాత్రం క్షమించమని తెలిసినా ఆయన మాత్రం ఎప్పటికప్పుడు గీత దాటిపోతున్నారని చెప్పుకురావడం జరిగింది. అయితే సివిల్ సర్వీస్ అధికారులు జరిగిన గట్టి నియమాలు ఏంటి? సివిల్ సర్వీస్ అధికారులకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే బాస్. అయితే ఆ ప్రభుత్వం చెప్పినట్లుగా చేసిన రూల్స్ ప్రకారమే, రాజ్యాంగం ప్రకారమే ఉండాలి కదా. కానీ అలా రాజ్యాంగం ప్రకారం కాకుండా తన ఇష్టం వచ్చినట్టు ఎన్నెన్నో తప్పులు చేసుకుంటూ వచ్చి ఈ రోజున మరి తాను ఒక కులం దాన్ని అడ్డు పెట్టుకుని, ఈయన వైసీపీ నాయకుల్ని, నేతల్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒక రకంగా తను చేసిన తప్పుల్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి విపరీతమైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇక నిబంధనలు ఉల్లంఘించిన పివి సునీల్ తాజాగా ఒక కార్యక్రమంలో కాపులు, దళితుల గురించి చెప్పి ప్రజాప్రభుత్వంపై విశ్వాసం లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడి ఆరోపణ చేయటం కూడా ఒక రకంగా, కులాలను మాట్లాడి ఈ రకంగా మాట్లాడటం కూడా ఇది చాలా పెద్ద తప్పు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి కావలసినన్ని ఆధారాలు కూడా లభించాయి. సరిగ్గా వినాలి, రెండు కులాల మధ్య లేదంటే ఇంకొకరి మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసిన, కులాల మధ్య తారతమ్యం సృష్టించిన అది బిగ్గెస్ట్ క్రైము. కంపల్సరీ వాటి మీద చర్యలు తీసుకుంటారు. గతంలో దేశానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా రికార్డుల్లోనే ఉన్నాయి. మన కులాల మీదే కాదు, ఏకంగా దేశం మీదే ఆయన అనేక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. నీకు నిజంగా దేశంలో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో, పాకిస్తాన్ వెళ్ళిపో, లేదంటే ఆ శ్రీలంక వెళ్ళిపో, లేదంటే ఆ చైనా వెళ్ళిపో. భారతదేశంలో ఎందుకు? దేశానికి ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా కూడా దేశం ఫస్ట్, రాజకీయాలు నెక్స్ట్, అంతే కదా. ఎవరైనా దేశం మీద త్యాగం, ప్రేమ నిరతి లేని వాళ్ళు, గౌరవం లేని వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో ఉండడానికి అనర్హులు. మీకు దేశం మీద ప్రేమ లేనప్పుడు మీరెందుకు, భరతమాత మిమ్మల్ని ఎందుకు మొయ్యాలి? మీకెందుకు అన్నం పెట్టాలి? మీరు భరతమాత రుణం తీర్చుకోవాలి. అంతేగాని మనందరం కూడా భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో ఉన్నాం, భరతమాతను గౌరవించాలి. ఎవరైనా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే వాడు నిజమైన దేశద్రోహి. ఎవరైనా కూడా దేశద్రోహే. నేను కూడా నా వ్యక్తిగతంగా కూడా చెప్తాను, అది పివి సునీల్ కావచ్చు, లక్ష్మీనాగ్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి మాటలు మాట్లాడినా వాళ్ళు ఉగ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులు. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఏంటి పివి సునీల్ గారు ఈ రకంగా మీరు మాట్లాడతాం? మీ మీద ఆధారాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మరి చట్టం తరపున తాను చేసుకుపోతుంది. ఇలాంటి వారు అటు తాము కూర్చున్న సివిల్ సర్వీసెస్నే, వ్యవస్థను బలహీనపరుస్తూ ఇలా బరితెగించి వ్యవహరిస్తుండడం ప్రమాదకరమని ఆయన వెంటనే
విఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించడం అత్యుత్తమని మరి కమెంట్స్ అయితే వినబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏదో రకంగా చేరి మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా ఆరోగ్యటం చేసి తాను చేసిన తప్పుల్ని అన్నింటినీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఈ పివి సునీల్ చేస్తున్నారు మరి అని విపరీతమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వ్యక్తి పివి సునీల్ ఏమనుకుంటున్నారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.